హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఈరోజు మొక్కజొన్న గారెల కోసం మొక్కజొన్న పొత్తులు అయితే తెచ్చేసానండి. వీటిని శుభ్రంగా కడిగేసి గింజ ఒలిసి తీసుకుందాం. ఇప్పుడైతే కొన్ని మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చాను, కానీ మా చిన్నతనంలో యాసవి సెలవులకు అవనే ఇంకా ఎప్పుడన్నా స్కూల్ డొమ్మ కొట్టవనే పొట్టలు ఎరవడానికి వెళ్తే మా ఫ్రెండ్స్ చెప్పి మొక్కజొన్న గారెలు వేయించుకుందామే, లేత పొత్తులన్నీ తీయండి అని చాలా పొత్తులు అయితే తెచ్చుకునేవాళ్ళం. ఫ్రెండ్స్ అందరం ఒక చోట కూర్చొని చక్కగా గింజలన్నీ ఒలిసి మా అమ్మకి ఇస్తే, అమ్మో నేనైతే రుబ్బలేను, మీరే రుబ్బుకోండి, చక్కగా పేస్ట్ చేసి ఇస్తే నేను గారెలు వేసి పెడతాను తిందురుగాని అనేది. ఇంకేం చేస్తామండి, ఫ్రెండ్స్ అందరం ఒక రోడ్డు దగ్గర కూర్చొని తలా కొంచెంసేపు తొక్కటమే పని అండి. ఇక రుబ్బటం మాకు తెలియదు, ఇక చేతులు నొప్పి వచ్చేలాగా రుబ్బేసి మా అమ్మకి ఇస్తే చక్కగా గారెలేసి పెట్టేది. ఇప్పుడైతే మనకు అవసరం లేదు కనుక మిక్సీ జార్లోకి అయితే ఈ గింజలన్నిటిని వేసేద్దాం. వేసి ఇలాగ మెత్తని పేస్ట్ అయితే పట్టేసుకొని దీనికి కావాల్సినవి కొంచెం పేస్టే కనుక పావు కేజీలో సగం బెల్లం ముక్క అయితే తీసుకొని దీన్ని తురిమి పక్కన పెట్టుకున్నాను. అలాగే దీంట్లో ఒక స్పూను సాల్టు, ఒక చిటికెడు సోడా ఉప్పు, ఈ బెల్లము వేసి పేస్ట్ అయితే చేసేసుకుందాం. మొత్తం పేస్ట్ అయితే మిక్స్ చేసేసుకుందాం. అలాగే ఈ పేస్ట్ మిక్స్ చేసుకొని పొయ్యి వెలిగించి బాండ్లు పెట్టుకొని ఆయిల్ పోసుకొని వీటయ్యేంతవరకు ఎదురు చూద్దాం. మా చిన్నప్పుడైతే చిన్నపిల్లలు మేము వేయించుకున్న గారెలు కూడా మా పెద్దోళ్ళు ఏమడిగేవాళ్ళు అంటే, ఏమే పిల్ల మొక్కజొన్న గారెలు వేసారంటగా మాకు పంపలేదంటే మీ అమ్మ, మేము గుర్తు రాలేదా మీరు తినేటప్పుడు, మాకు ఇవ్వకుండా ఎందుకు తిన్నారే అని అడిగేవాళ్ళు. ఇప్పుడైతే అలా అడిగేవాళ్ళు అంత చనువు తీసుకునేవాళ్ళు ఎవరో లేరు. ఇదివరకు కాలం అంటే ఒక బజారీ అంటే అది ఒక కుటుంబంలాగా కలిసిమెలిసి ఉండేవాళ్ళం గనక ఆ చనువు కొద్దీ అడిగేవాళ్ళు. కానీ అటువంటి వాళ్ళే అంత చనువు తీసుకొని అలా కలిసిపోయే వాళ్ళే మా ఇంటి ఎదురున్నారు. వాళ్ళే ఇచ్చారండి ఈ 3 పొత్తులు. అవి ఈరోజు వీడియోకి పనికొచ్చాయి మనకి. అలాగా అక్కడక్కడ ఉంటారండి ఇదివరకు మనుషులు కూడా, ఇదివరకు ఉన్న ప్రేమలు కూడా అక్కడక్కడ ఉంటాయి. ఇదిగోండి అలా చాలా రోజులైంది ఇలాగ చేసుకొని, సరే వాళ్ళు ఇచ్చినందుకు వీడియో చేసుకుందాము అనిపించి ఇలా మొక్కజొన్న గారెలు అయితే వేసేస్తున్నాను. ఇదిగోండి చిన్న ముద్దలాగా ఈ పిండిని తీసుకొని కవర్ మీద పెట్టి గారె నొక్కేసి ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసేసుకుందాం. పొయ్యి మాత్రం మీడియం టు సిమ్లో పెట్టుకొని ఈ గారెలని చక్కగా ఉడికించుకోవాలి. హైలో పెడితే పైన మాడిపోతుంది కానీ లోపలైతే ఉడకదు. మీరు అలా చేయకండి, మళ్ళీ చిన్నపిల్లలు తింటే కడుపులో నొప్పి వస్తుంది. అందుకనే సిమ్లో పెట్టుకుంటూ మీడియం సిమ్ టు అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోండి. ఇలాగ ఒక్కొక్కటిగా గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఉడికించుకొని పక్క తీసేసుకుందాం. ఇగోండి గారెలు అయితే ఇలా రెడీ అయ్యాయి. ఎప్పుడో తిన్న గారెలు మళ్ళీ ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. మాకైతే గారెలు సూపర్గా వచ్చాయి. మీకు కూడా నచ్చుంటే మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఛానల్కి ఒక లైక్ కొట్టండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.